వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఆర్ఆర్సీ గ్రూప్ డి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జియోగ్రఫీ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ జియోగ్రఫీ నుంచి. సో హెవీ ఇంజనీరింగ్ గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్. సో మనకి హెవీ ఇంజనీరింగ్ గూడ్స్ అనేవి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి? యాక్చువల్గా మనకి ఇండస్ట్రీస్ అంటాం కదా, ఇండియాలో మనకి చాలా ఇండస్ట్రియల్ సిటీస్ ఉన్నాయి. రైల్వేకి సంబంధించిన ఇండస్ట్రీ సిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి షిప్కి సంబంధించి షిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినవి ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి డైలీ గూడ్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, హెవీ ఇంజనీరింగ్ గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్. ఆప్షన్స్లో రాణిపూర్, వారణాసి, దుర్గాపూర్, రాంచీ. సో ఆన్సర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా రాంచీ. సో ఇన్ రాంచీ హెవీ ఇంజనీరింగ్ గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఆల్రెడీ మీకు తెలుసు రాంచీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ అ జార్ఖండ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి మనకి దుర్గాపూర్ ఉంది. దుర్గాపూర్ ఈజ్ అ ప్లేస్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. అయితే దీనిని ఏమని పిలుస్తారు అంటే ఆల్రెడీ మీకు తెలుసు స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి జంషెడ్పూర్ని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే టిస్కో అంటున్నాం, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. సో టిస్కో అనే దాన్ని మనకి మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్. సో బిఫోర్ ఇండిపెండెన్స్లో స్టార్ట్ చేసిన ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టాటా ఐరన్ స్టీల్ కంపెనీ. సో దీన్ని జంషెడ్పూర్లో స్టార్ట్ చేశారు, అందుకే జంషెడ్పూర్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. కానీ భారతదేశంలో ఇప్పటికీ కొన్ని ప్లేసెస్ స్టీల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ప్లేస్ ఈజ్ దుర్గాపూర్. అందుకని దుర్గాపూర్ని ఏమని కూడా పిలుస్తారు అంటే స్టీల్ సిటీ ఆఫ్ ఈస్ట్ ఇండియా. స్టీల్ సిటీ ఆఫ్ ఈస్ట్ ఇండియా అని పేరున్నది ఏది అంటే దట్ ఈస్ దుర్గాపూర్. అంటే వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి రెండు ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి దుర్గాపూర్, రెండోది వచ్చేసి రాణిగంజ్. సో దుర్గాపూర్లో మనకి స్టీల్ అనేది ఫేమస్ అయితే రాణిగంజ్లో కోల్ మైన్స్ అనేవి ఫేమస్. దాని తర్వాత వారణాసి అని ఉంది. వారణాసి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ ఏరియా. సో ఇక్కడ ఏం ఫేమస్ అంటే జనరల్గా మనకి కుంభమేళా అంటాం కదా, కుంభమేళా లాంటి ఏమంటారు హోలీ ఫెస్టివల్స్ అన్నీ కూడా మనకి వారణాసి లేకపోతే ప్రయాగ్రాజ్ ఇలాంటి ప్రదేశాల్లో జరుగుతాయి. అండ్ వారణాసికి సంబంధించి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది గంగా రివర్. ఎందుకంటే గంగా అనేది రిషికేష్, హరిద్వార్, ప్రయాగ్రాజ్, వారణాసి, పాట్నా, కల్కత్తా. సో ఈ సిటీస్లో ప్రవహిస్తుంది. వన్ ఆఫ్ ద సిటీస్ వారణాసి. నెక్స్ట్ వన్ రాణిపూర్ ఈజ్ అ సిటీ ఇన్ దట్ ఉత్తరప్రదేశ్. ఇది కూడా ఒక సిటీ అంతే, దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ సెవెన్ సిస్టర్స్. ఇందులో ఏది మెంబర్ ఆఫ్ సెవెన్ సిస్టర్స్ అంటున్నారు. సో జనరల్గా మనం సెవెన్ సిస్టర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఆల్రెడీ మీకు తెలుసు వీ హ్యావ్ వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత నాగాల్యాండ్, దాని తర్వాత మణిపూర్, అండ్ దాని తర్వాత మిజోరం, అండ్ దాని తర్వాత త్రిపుర, అండ్ దాని తర్వాత మేఘాలయ్, దాని తర్వాత అస్సాం. సో ఇవి మనకి స్టేట్స్. అయితే జనరల్గా మీరు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ దేర్, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్, నాగాల్యాండ్ తర్వాత మణిపూర్, సో మణిపూర్ తర్వాత త్రిపుర, త్రిపుర తర్వాత మిజోరం, ఇది మిజోరం, అండ్ దిస్ ఈజ్ అ మణిపూర్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏది ఉందంటే మేఘాలయ్. సో ఇదంతా కూడా మనకి ఏదవుతుంది అంటే అస్సాం. సో ఇక్కడ ఏమని క్వశ్చన్ అడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ సెవెన్ సిస్టర్స్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వెస్ట్ బెంగాల్ ఉంది, ఇక్కడ వెస్ట్ బెంగాల్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ బీహార్ కాదు, ఒడిస్సా కాదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది, దట్ ఈస్ అ త్రిపుర. సో నెక్స్ట్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే త్రిపురకి ఇటు సైడ్ చూస్తే జనరల్గా మనకి బంగ్లాదేశ్. సో ఇదంతా కూడా బంగ్లాదేశ్ ఏరియా కంప్లీట్లీ. అంటే త్రిపురకి నార్త్ సైడ్ కానీ లేకపోతే సౌత్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ కంప్లీట్గా ఆక్యుపై చేసుకున్నది ఏది అంటే బంగ్లాదేశ్. అంటే త్రిపుర ఈ షేరింగ్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ బంగ్లాదేశ్ ఏరియా. నెక్స్ట్ వన్, మరి ఇండియాలో ఏ స్టేట్స్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే ఒకటి వచ్చేసి మనకి డైరెక్ట్గా అస్సాం, అండ్ రెండోది వచ్చేసి మిజోరం. సో అస్సాం మిజోరంతోనేమో బోర్డర్స్ని షేర్ చేసుకుంటుంది ఇండియా స్టేట్స్కి సంబంధించి, అండ్ బంగ్లాదేశ్ ఏమో ఇంటర్నేషనల్ బౌండరీ ఆఫ్ దట్ ఏమంటాం త్రిపుర. సో త్రిపురలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే జూరీ. సో జూరీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ ఇన్ దట్ త్రిపుర. లోంగాయ్ అండ్ త్రిపుర, జూరీ ఇవన్నీ కూడా దాంట్లో ఇంపార్టెంట్ రివర్స్గా మనం చెప్పచ్చు. సో నెక్స్ట్ ఆల్రెడీ తెలుసు మీకు బీహార్లో ఇంపార్టెంట్ రివర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కోసీ వస్తుంది. యాక్చువల్గా గంగా ఉంటుంది, సో గంగ కన్నా ఇంపార్టెంట్గా కోసీ చెప్తాం. మీకు ఆల్రెడీ తెలుసు
సారో ఆఫ్ బీహార్, బీహార్ దుఃఖదాయిని అని చెప్పేసి కోసిని పిలవడం జరుగుతుంది. అలాగే ఒడిస్సాలో ఇంపార్టెంట్గా మనం దేన్ని చెప్తామంటే మహానది. సో మహానది ఈజ్ అ ఇంపార్టెంట్ రివర్ ఇన్ విచ్ స్టేట్, దట్ ఈస్ అ ఒడిస్సా. సో త్రిపుర ఆల్రెడీ చెప్పాను, జూరీ వన్ ఆఫ్ ద రివర్ అని. వెస్ట్ బెంగాల్ వీ హ్యావ్ అ రివర్, సో దట్ ఈస్ గంగా ఉంటుంది. గంగతో పాటు హుగ్లీ. హుగ్లీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాట్, టైడల్ రివర్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్ థింగ్. అయితే ఈ 7 సిస్టర్స్కి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 7 సిస్టర్స్లో ఇంపార్టెంట్ హిల్ రేంజెస్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పటకాయ్ బమ్. సో పటకాయ్ బమ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. పటకాయ్ బమ్ ఈజ్ అ రేంజ్ ఆఫ్ విచ్ స్టేట్స్ అని అడుగుతారు. 7 సిస్టర్స్. 7 సిస్టర్స్లో ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ని పటకాయ్ బమ్ అంటారు. అది అరుణాచల్ ప్రదేశ్లో ఎస్పెషల్లీ లొకేట్ అయి ఉంటుంది. ఇట్స్ అ సింక్లైన్ బెండ్, అంటే మౌంటైన్స్ ఇట్లా ఉంటాయి. సో దానినే పటకాయ్ బమ్ రేంజ్ అంటాం. సో నాగాలాండ్ ఆల్రెడీ మీకు తెలుసు, నాగా హిల్స్ అంటాం. సో మణిపూర్లో మణిపురి హిల్స్, మిజోరంలో మిజో హిల్స్, త్రిపురలో త్రిపురి హిల్స్. నెక్స్ట్ మేఘాలయకి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటి, కాశీ, ఘారో, జైనత్. ఈ 3 కూడా ఇంపార్టెంట్ హిల్స్ ఇన్ విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ అ మేఘాలయ్. నెక్స్ట్ ఇంకేం ఇంపార్టెంట్ అడగచ్చు అంటే రివర్. సో రివర్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో ప్రవహించే రివర్ ఏది అంటే బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్లేస్. అలాగే నెక్స్ట్ ఇంకేమని అడగచ్చు అంటే నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా కంట్రీ మొత్తంలో అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనేది 7 సిస్టర్స్ దగ్గరే ఉంది. దాని పేరు వచ్చేసి మనకి బోగీబిల్ బ్రిడ్జ్ అంటాం. సో బోగీబిల్ బ్రిడ్జ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ అస్సాం ఏరియా. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇంకేం గుర్తుపెట్టుకోవచ్చు, సో దీంట్లో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా జరిగే ఫెస్టివల్స్లో బాగా చెప్పుకునే ఫెస్టివల్ ఒకటి హార్నబిల్ ఫెస్టివల్ అంటాం, రెండోది వచ్చేసి బీహూ ఫెస్టివల్ అంటాం. సో బీహూ ఫెస్టివల్, మజూలీ ఫెస్టివల్ రెండు కూడా మనకి అస్సాంలో జరుగుతాయి. హార్నబిల్ ఫెస్టివల్ అనేది ముఖ్యంగా నాగాలాండ్లో జరుగుతుంది. నెక్స్ట్ మనకి బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకునే దాంట్లో త్రిపుర ఈజ్ దేర్, మేఘాలయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాం స్టేట్స్ ఉంటాయి. అలాగే మనకి మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకునేటప్పుడు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం అనే స్టేట్స్ మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకునే కంట్రీస్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ 7 సిస్టర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. సో మనకి అఫీషియల్గా ఇప్పుడు ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 105 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా నేషనల్ పార్క్ వచ్చేసి హేలీ నేషనల్ పార్క్. సో యాక్చువల్గా భారతదేశంలోనే బిఫోర్ ఇండిపెండెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు, దీన్ని హేలీ నేషనల్ పార్క్ అంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇండియా? ఒకటి హజరీబాగ్ నేషనల్ పార్క్, డచిగమ్ నేషనల్ పార్క్, సిమ్లిపల్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనకి హేలీ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హేలీ నేషనల్ పార్క్ నేమ్ని ఎలా చేంజ్ చేశారు అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా చేంజ్ చేశారు. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్. దాని ప్రీవియస్ నేమ్ వచ్చి ఏది అంటే హేలీ నేషనల్ పార్క్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ అంటాం. 2018-19 మధ్యలో ఐ థింక్ సో, నాకు ఇయర్ గుర్తులేదు. సో నరేంద్ర మోడీ అండ్ యాజ్ వెల్ యాజ్ బేర్ గ్రిల్స్ వీళ్ళిద్దరూ కూడా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని విజిట్ చేసిన వాళ్ళల్లో ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1973 1973. సో 1973 ఇండియాలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని 1973లో ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్లో ఇంకొక ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జిమ్ కార్బెట్తో పాటు రాజాజీ టైగర్ రిజర్వ్. సో రాజాజీ నేషనల్ పార్క్ ఆర్ రాజాజీ టైగర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. సో ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిమ్లిపల్ నేషనల్ పార్క్. సిమ్లిపల్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. భితర్కనికా అండ్ సిమ్లిపల్ రెండు కూడా మనకి ఒడిస్సాలో ఉన్నాయి. నెక్స్ట్ డచిగమ్ నేషనల్ పార్క్. డచిగమ్ నేషనల్ పార్క్ లేకపోతే హెమిస్ నేషనల్ పార్క్, సిటీ ఫారెస్ట్. సో ఇవన్నీ కూడా మనకున్న ఏరియా ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకంటే సిటీ ఫారెస్ట్ అనేది సైలెంట్ వ్యాలీ అనే ప్లేస్లో ఉంది. మనకు ఆల్రెడీ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంటుంది, కేరళ. సో కేరళలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్లోని సైలెంట్ వ్యాలీ అనే ప్రదేశంలో ఉన్న నేషనల్ పార్క్ని సిటీ ఆఫ్ ఫారెస్ట్ అంటాం. హెమీస్ నేషనల్ పార్క్, డచిగమ్ నేషనల్ పార్క్ బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హజరీబాగ్ నేషనల్ పార్క్ అని ఉంది. సో హజరీబాగ్ నేషనల్ పార్క్ ఇస్ వెరీ ఫేమస్ అండ్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ అ జార్ఖండ్ ఏరియా. సో నెక్స్ట్ పాలము టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఒకటి ఉంది. పాలము టైగర్ రిజర్వ్, బెత్లా టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, దీస్ ఆర్ ఆల్ టైగర్ రిజర్వ్స్, ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. So first question, in ancient India, the early capital of
ఇన్ ఏన్షియంట్ ఇండియా ద ఎర్లీ క్యాపిటల్ ఆఫ్ మగధ కింగ్డమ్ వాజ్ ఎట్. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే భారతదేశంలో మగధ రాజ్యం యొక్క తొలి రాజధాని ఏది? సో ఆన్సర్ అనేది తర్వాత చూద్దాం. ఒకసారి ఇక్కడ మగధ రాజ్యం అని ఉంది. సో ఇక్కడ మనకి మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మగధ కింగ్డమ్ గురించి. సో ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్గా మనకి ఎన్ని మహాజనపదాస్ ఉన్నాయని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో టోటల్గా మనకి ఎన్ని మహాజనపదాస్ ఉన్నాయంటే 16 మహాజనపదాస్ ఉన్నాయి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హౌ మెనీ జనపదాస్ ఆర్ దేర్ అని అడిగితే 16 మహాజనపదాస్. తర్వాత పొలిటికల్ జియోగ్రఫికల్ కారణంగా ఈ 16 మహాజనపదాస్ 8 కింద, ఈ 8 మహాజనపదాస్ 4 కింద, చివరికి ఈ 4 మహాజనపదాస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మహాజనపద కింద మారుతుంది. సో దట్ ఈస్ అ మగధ. ఆ మగధని కేంద్రంగా చేసుకొని అండ్ సో మెనీ కింగ్డమ్స్ ఆర్ రూల్ దట్ ఏరియా. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, మగధ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి మెయిన్గా గుర్తుండాల్సింది మగధ అనేది ప్రస్తుతం ఏ స్టేట్కి సంబంధించింది అంటే ఇప్పుడు ఏదైతే బీహార్ అనే ప్రాంతం ఉందో బీహార్లో మగధ అనే ప్రాంతం ఉండేది. సో ఈ మగధని బేస్ చేసుకుని చాలా కింగ్డమ్స్ రూల్ చేశాయి. దాంట్లో ఫస్ట్ కింగ్డమ్గా దేన్ని పిలుస్తాము అంటే హర్యాంక కింగ్డమ్. హర్యాంక వంశం ఫస్ట్ దీన్ని రూల్ చేసింది. హర్యాంక వంశంలో ఫస్ట్ కింగ్ ఎవరు రూల్ చేశారు అంటే దట్ ఈస్ బింబిసారా. సో బింబిసారుడు రూల్ చేశాడు. సో బింబిసారు తర్వాత వచ్చిన నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే అజాతశత్రు అండ్ ద నెక్స్ట్ వన్ ఉదయన్. ఇక్కడ నుంచి మనకి ఆన్సర్ అనేది చూడాలి. సో మనకి మగధ అనేది 16 మహాజనపదాస్లో వన్ ఆఫ్ ద ప్లేస్. ఇప్పుడు ప్రస్తుతం అది ఎక్కడుందంటే బీహార్ ఏరియాలో. సో దాన్ని కేంద్రంగా చేసుకుని ఆల్మోస్ట్ 3 పవర్ఫుల్ డైనాసిటీస్ ఆర్ రూల్డ్ ఇన్ ఇండియా. సో ఆ 3 పవర్ఫుల్ డైనాసిటీలో ఫస్ట్ డైనాసిటీ హర్యాంక డైనాసిటీని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ బింబిసారా అండ్ తర్వాత వచ్చిన పర్సన్ అజాతశత్రు, తర్వాత వచ్చిన పర్సన్ ఉదయన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇన్ ఏన్షియంట్ ఇండియా ఎర్లియస్ట్ క్యాపిటల్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఎర్లియస్ట్ క్యాపిటల్ ఇన్ ద సెన్స్ బింబిసారా అజాతశత్రు రూల్ చేసినప్పుడు మగధ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏది అంటే రాజగృహ. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రాజగృహాన్ని ఇంకేమని పిలుస్తారంటే గిరివ్రజ అని కూడా పిలుస్తారు. గిరిరజ లేదా గిరివ్రజ అని చెప్పేసి ఈ రాజగృహాన్ని పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ బీహార్. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్, దీని తర్వాత అజాతశత్రు కిల్డ్ హిస్ ఫాదర్ బింబిసారా. ఇండియన్ హిస్టరీలోనే మొట్టమొదటిగా తన తండ్రిని చంపిన వ్యక్తి ఎవరని అడిగితే మీరు ఆన్సర్ అజాతశత్రు గుర్తుపెట్టుకోవాలి. ఆయన బింబిసార్ని చంపేశారు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి క్యాపిటల్ ఈ షిఫ్టెడ్ ఫ్రమ్ ఎర్లియస్ట్ క్యాపిటల్ రాజగృహాన్ని, రాజగృహ నుంచి క్యాపిటల్ని పాటలీపుత్రానికి షిఫ్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఉదయన్. సో ద నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ మగధ దట్ ఈస్ అ పాటలీపుత్ర చేంజ్డ్ బై విచ్ పర్సన్ దట్ ఈస్ అ ఉదయన్. అండ్ పాటలీపుత్రాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే పాట్నా అండ్ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బీహార్. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఇన్ ఏన్షియంట్ ఇండియా ద ఎర్లియస్ట్ క్యాపిటల్ ఆఫ్ మగధ కింగ్డమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ రాజగృహ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే సో సమ్ టైమ్స్ ఆర్ఆర్సీలో కొంచెం స్టాటిటిక్ లాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి అవి ఇక్కడే కవర్ చేద్దాం. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్లేసెస్లో అడగాలంటే ఎలాంటి ప్లేసెస్ని అడగచ్చు, ఒకటి తక్షశీల. సో తక్షశీల అనే ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుందని అడుగుతారు, పాకిస్తాన్. సో ఇప్పుడు ఈ ప్రాంతం అనేది మనకి పాకిస్తాన్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తక్షశీల ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీగా దేన్ని చెప్తారు అంటే తక్షశీల అని, అది పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రదేశంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడే ఉంది మీకు, వారణాసి అని ఉంది. సో వారణాసి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాశీని గుర్తుపెట్టుకోవాలి. కాశీకి క్యాపిటల్ వారణాసి. ఎప్పుడు అంటే ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో మనకి 16 మహాజనపదాస్లో వన్ ఆఫ్ ద మహాజనపద ఈజ్ అ కాశీ. కాశీ క్యాపిటల్ ఈజ్ అ వారణాసి. ఇప్పుడు ప్రస్తుతం అది ఉత్తరప్రదేశ్లో ఉంది. వైశాలి అనేది కూడా మనకి ఏ ప్రాంతానికి సంబంధించిందంటే బీహార్ ప్రాంతానికి సంబంధించి. సో బీహార్ ప్రాంతంలో వైశాలి అనే ఏరియా ఉంది. ఆ వైశాలికి సంబంధించి కుండగ్రామ అనే ఏరియాలో ఎవరు జన్మించారు అంటే మహావీర జైన్. మహావీర వర్ధమాన్ జైన్ వాజ్ బోర్న్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా? సో దట్ ఈస్ అ కుందగ్రామ. కుందగ్రామ ఈస్ బిలాంగ్స్ టు వైశాలి అండ్ వైశాలి ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్ ఏరియా. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్గా మనం దేన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ మనకి గుర్తుపెట్టుకోండి, ఏన్షియంట్ ఇండియాలో మౌర్యన్స్ టైంలో అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో మౌర్యులు కానీ గుప్తులు కానీ తమ యొక్క క్యాపిటల్గా మ్యాక్సిమం పాటలీపుత్ర ఏరియాని రూల్ చేశారు. అయితే హర్షవర్ధనుని టైంలో ఇంకో ప్లేస్ బయటకు వస్తుంది, దాని పేరు కనౌజ్. సో కనౌజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ విచ్ ఏరియా అంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం కనౌజ్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంది. రాజ్పుత్స్ వచ్చేటప్పటికి మీకు ఇంకొక ప్లేస్ మనకి
హిస్టరీలో కనిపిస్తుంది. ఆ ప్లేస్ వచ్చేసి కన్వా. సో కాన్వా అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్ ఏరియా. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కనౌజ్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, కాన్వా ఈజ్ ఇన్ రాజస్థాన్, తక్షశీల ఈజ్ ఇన్ పాకిస్తాన్, పాటలీపుత్ర ఈజ్ ఇన్ బీహార్. అయితే సుంగా అండ్ కాన్వా అనే చిన్న చిన్న రాజ్యాలు ఇంకొక క్యాపిటల్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఆ క్యాపిటల్ వచ్చేసి విదిషా. సో విదిషా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ అ మధ్యప్రదేశ్ ఏరియా. అంటే జనరల్గా ప్లేస్ ఎక్కడుందని అడగచ్చు, లేదా దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డైనాసిటీస్ని అడగచ్చు. సుంగా కాన్వా డైనాసిటీస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ దట్ ఏరియా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో దీనితో పాటు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ప్లేస్, ఒకటి విదిషా చెప్పాం, కనౌజ్ చెప్పాం, కాన్వా అండ్ తక్షశీల బీహార్. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవీసీలో, కాళీబంగన్ రాజస్థాన్లో ఉంది, బూర్జహం అనే ప్లేస్ జమ్మూ కాశ్మీర్లో ఉంది, లోతల్ అనే ప్లేస్ గుజరాత్లో ఉంది. సో ఈ ప్లేసెస్ని ఎక్కువగా గుర్తుపెట్టుకొని మీకు ఏన్షియంట్ ఇండియాలో ప్లేసెస్ స్టేట్స్ విషయంలో ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చైనీస్ ట్రావెలర్ హుయాన్ సాంగ్ స్టడీడ్ ద యూనివర్సిటీ ఆఫ్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ట్రావెలర్స్ని అడుగుతున్నారు. ట్రావెలర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్, నాకు తెలిసి ఇది ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్. అంటే భారతదేశ ప్రాచీన చరిత్రలో కొంతమంది ట్రావెలర్స్ ఇండియాని విజిట్ చేశారు. వాళ్ళల్లో ఎక్కువగా ఏ దేశస్తులు ఉన్నారు అంటే ఒకటి చైనా దేశస్తులు ఉన్నారు, రెండు గ్రీక్ దేశస్తులు ఉన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. హుయాన్ సాంగ్ ఏ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు అని ఉంది. ఈ ఆప్షన్ అంటే మీకు ఇది తెలియకపోయినా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మీకు తక్షశీల, విక్రమశీల, మగధ, నలంద అని ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అని తక్షశీల అని చెప్తారు. ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా నలంద. దాని తర్వాత విక్రమశీల అనే యూనివర్సిటీ వచ్చింది. 3 యూనివర్సిటీస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. హుయాన్ సాంగ్ ముఖ్యంగా భారతదేశాన్ని విజిట్ చేశారు, భారతదేశంలో తిరిగారు. సో భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయంలోనే చదివారు అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ నలంద. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి నలందానే. బట్ ఇక్కడ గ్రీక్ ట్రావెలర్స్ కానీ చైనీస్ ట్రావెలర్స్ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. సో ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ వన్ గ్రీక్ అని ఉంది. సో గ్రీక్లో మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెగస్థెనీస్. ఆల్రెడీ మీకు బాగా తెలుసు మెగస్థెనీస్ ఈజ్ అ అంబాసిడర్ ఫ్రమ్ దట్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ అ గ్రీక్. ఈయన ఎవరి కోర్టులో ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, ఎవరి కోర్ట్ని దర్శించాడు అంటే మౌరియన్స్ కోర్ట్ని విజిట్ చేసిన పర్సన్ మెగస్థెనీస్. ఈయన గ్రీక్ నుంచి వచ్చాడు. ఈయన రాసిన బుక్ పేరు వచ్చేసి మనకి ఇండికా. అండ్ ఎస్పెషల్లీ ఎవరి టైం అంటే చంద్రగుప్త మౌర్య టైంలో ఈయన విజిట్ చేశాడు. దాని తర్వాత డెమకస్. సో డెమకస్ ఈజ్ ఆల్సో గ్రీక్ అంబాసిడర్, గ్రీక్ ట్రావెలర్. సో డెమకస్ కూడా మనకి మౌరియన్స్ డైనాసిటీనే విజిట్ చేశాడు. కానీ ఎవరి టైంలో అంటే బిందుసారా టైంలో. సో ఇన్ ద టైమ్ ఆఫ్ బిందుసారా అండ్ హూ విజిటెడ్ దట్ హిస్ కోర్ట్ అంటే డెమకస్ ఈజ్ ఆల్సో గ్రీక్ అంబాసిడర్. సో అంటే మనకి గ్రీక్ నుంచి ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ అ మెగస్థెనీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ డెమకస్. సో వీళ్ళని పక్కన పెడితే చైనీస్ ట్రావెలర్స్. సో చైనీస్ ట్రావెలర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్గా ఎవరిని చెప్తారంటే ఇస్సియాంగ్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇస్సియాంగ్ అనే పర్సన్ని మనం చెప్తాం. సో ఇస్సియాంగ్ అనే పర్సన్ బుద్ధిజం కాలంలో ఇండియాకి వచ్చారు. అంటే 6th century BC. ఇన్ ద టైమ్ ఆఫ్ బుద్ధిజం ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా ఆర్ బుద్ధిజం ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా విచ్ చైనీస్ ట్రావెలర్ విజిటెడ్ ఇన్ ఇండియా అంటే దట్ ఈస్ అ ఇస్సియాంగ్. సో నెక్స్ట్ తర్వాత ఇంకొక పర్సన్ వచ్చేసి ఫాహియాన్. So Fahian is also one more Chinese travel who visited court of Chandragupta II. So Chandragupta II court ni visit chesina person evaru ante Fahian. He is also Chinese traveler. తర్వాత వచ్చేసి మనకి హుయాన్ సాంగ్ ఎవరి కాలంలో ఈయన మనకి ఏమంటారు కోర్ట్ని విజిట్ చేశారు, ఏ కింగ్ కోర్ట్ని విజిట్ చేశారు అంటే దట్ ఈస్ అ హర్షవర్ధన. యాక్చువల్గా మీకు ఏన్షియంట్ ఇండియాలో 3 ఇంపార్టెంట్ కింగ్డమ్స్, చాలా లార్జెస్ట్ కింగ్డమ్స్ ఉంటాయి. మౌర్యులు, గుప్తులు, హర్షవర్ధన టైంలో హుయాన్ సాంగ్, మౌర్యన్స్ టైంలో వచ్చేసి మనకి మెగస్థెనీస్, డెమకస్. చైనీస్ ట్రావెలర్స్ కనిపించారు, ఇక్కడ గ్రీక్ ట్రావెలర్స్ కనిపిస్తారు. అండ్ గుప్తాస్ టైంలో వచ్చేసి ఫాహియాన్. అసలు మనకి హిస్టరీలో మెయిన్ ఇంపార్టెంట్ కింగ్డమ్ స్టార్ట్ అయింది మహాజనపదాస్లో ఇండియాని విజిట్ చేసింది హిస్సియాంగ్. సో ఇక్కడ తక్షశీల యూనివర్సిటీ ఎక్కడుందంటే పాకిస్తాన్. నలంద యూనివర్సిటీ ఎక్కడుందంటే దట్ ఈస్ ఇన్ బీహార్ ఏరియా. నలంద యూనివర్సిటీ బీహార్ అండ్ యాజ్ వెల్ as తక్షశీల యూనివర్సిటీ రెండు కూడా ధ్వంసం ఎప్పుడు కాబడ్డాయి, అటాక్ ఎప్పుడు కాబడ్డాయి అంటే ఇన్ ద అటాక్స్ ఆఫ్ గోరీ అండ్ గజని. సో గోరీ గజని అటాక్స్ టైంలో ఇవి ధ్వంసం చెయ్యబడ్డాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
హూ పుట్ ద మోస్ట్ స్టిఫ్ రెసిస్టెన్సీ ఎగెన్స్ట్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా. సో బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా భారతదేశంలో ఎక్కువగా పోరాడిన వ్యక్తులు ఎవరు? ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఎక్కువగా పోరాడిన వ్యక్తులు. బట్ ఇక్కడ ఎక్కువగా మనం చెప్పాల్సింది కఠినమైన ప్రతిఘటన అని అడుగుతున్నారు. ప్రతిఘటన చేసిన వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో అందరు పర్సన్స్ ఉన్నారు. అండ్ దీస్ ఆల్ పర్సన్స్ ఆర్ కంప్లీట్లీ అపోజిట్ ద రూలింగ్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరు అత్యంత కఠినంగా బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నారో అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఫస్ట్ వార్స్ వచ్చేసి ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఆంగ్లో కర్ణాటిక్ వార్స్. ఇవి బ్రిటిషర్స్ కి ఫ్రాన్స్ కి ఇండైరెక్ట్ గా జరుగుతాయి. బట్ ఇందులో ఇండియన్ కింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒకటి అన్వరుద్దీన్. సో అన్వరుద్దీన్ ఈజ్ అ నవాబ్ ఆఫ్ విచ్ కింగ్డమ్ అంటే ఆర్కాడ్ కింగ్డమ్ కి మనకి కింగ్ వచ్చేసి అన్వరుద్దీన్. ఈయన మనకి ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ లో కనిపిస్తారు. ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ లో కనిపించే ఇంకొక డైనాసిటీ ఏది అంటే దట్ ఈస్ ఎ నిజాం డైనాసిటీ. మనకి నిజాం డైనాసిటీ కనిపిస్తుంది. దాని తర్వాత ఆంగ్లో మైసూర్ వార్స్ అంటాం. సో ఆంగ్లో మైసూర్ వార్స్ ఎవరు చేస్తారంటే ఒకటి హైదర్ అలీ, రెండోది హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్. హైదర్ అలీ అండ్ హిస్ టిప్పు సుల్తాన్ అండ్ ఫాట్ అగైన్స్ట్ టు ద బ్రిటిషర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విచ్ వార్స్ అంటే ఆంగ్లో మైసూర్ వార్స్. బట్ అన్ఫార్చునేట్లీ ద టిప్పు సుల్తాన్ ఇన్ దట్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ వాజ్ కిల్డ్ బై బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ని చంపేస్తారు. సో ఇక్కడ మనకి ఆంగ్లో మైసూర్స్ అనేవి ఇవ్వలేదు. సో నెక్స్ట్ చూద్దాం. ఆంగ్లో మైసూర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లో మరాఠా వార్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లో సిక్ వార్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, సిక్ పీపుల్ ఆర్ దేర్, మరాఠా పీపుల్ ఆర్ దేర్. వీళ్ళిద్దరిలో బాగా ఫైట్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే ద మరాఠాస్ ఆర్ ద మోస్ట్ స్టిఫ్ రెసిస్టెన్సీ ఎగెన్స్ట్ టు ద బ్రిటిషర్స్ ఇన్ ఇండియా. మీరు అడగచ్చు సిక్ పీపుల్ కూడా చేశారు కదా అంటే సిక్ పీపుల్ ఈజ్ ఆల్సో అపోజిట్ దట్ బ్రిటిషర్స్ బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ మరాఠాస్. సో అందుకని ఇక్కడ ఆన్సర్ మనం మరాఠాస్ పిక్ చేసుకుంటాం. అయితే మరాఠాస్ టోటల్ గా ఎన్ని వార్స్ చేశారంటే 3 ఆంగ్లో మరాఠా వార్స్ ని చేశారు. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఇయర్ వచ్చేసి మనకి 1775. సో 1775 టు 1782 మధ్యలో జరిగింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ అంటాం. ఇది కూడా పేష్వాస్, సో మినిస్టర్స్ పదవికి సంబంధించి బ్రిటిషర్స్ వాళ్ళ పొలిటికల్ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల జరిగింది. సో సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ 1803 టు 1805 మధ్యలో జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ 1817 టు 1818 మధ్యలో థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది జరిగింది. సో దీంట్లో మరాఠా వార్స్ లో బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాడడం కోసం బ్రిటిషర్స్ కి హెల్ప్ చేసిన పర్సన్స్ ఎవరు అంటే పిండారీస్ సెకండ్ వార్ లో ఎంటర్ అవుతారు. అందుకే సెకండ్ అండ్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్స్ కూడా మనకి పిండారీ వార్స్ కింద కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆంగ్లో మరాఠా వార్స్. అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా మనకి ద మరాఠాస్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. When was the Battle of Haldighati fought? సో మనకి హల్దిఘట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నారు. 1776, 1676, 1576, 1476. సో యాక్చువల్గా మనకి హల్దిఘట్ యుద్ధంతో సంబంధం ఉన్న కింగ్ ఎవరో తెలిస్తే మీరు ఆప్షన్స్ యూజ్ చేసి ఆన్సర్ పెట్టచ్చు. హల్దిఘట్ యుద్ధంతో సంబంధం ఉన్నది మొఘల్స్లో ఏ కింగ్ అంటే అక్బర్కి యాక్చువల్గా పదవీ కాలం 1476లో లేదు, 1676లో లేదు, 1776లో లేదు. ఎందుకంటే అక్బర్ ఎంటర్ అయిందే మనకి రూలింగ్ ఎప్పుడు అంటే 1556. ఆల్మోస్ట్ 1556 నుంచి 1600 మధ్యలో జరిగే యుద్ధాలన్నింటిలో కూడా ఏ మొఘల్ కింగ్ యొక్క మెయిన్ ట్రేసెస్ ఉంటాయంటే అక్బర్ మొఘల్ చక్రవర్తి యొక్క ఆనవాళ్ళు 1556 నుంచి 1600 సంవత్సరం మధ్యలో జరిగిన యుద్ధాల్లో ఉంటాయి. ఆబ్వియస్లీ మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా 1517 ఆన్సర్ అవుతుంది మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే. అయితే ఇక్కడ హల్దిఘట్ యుద్ధం మనకి 1776లో అక్బర్ దీంట్లో డైరెక్ట్ గా పాల్గొనరు. అక్బర్ ఫోర్సెస్ పాల్గొంటాయి. అక్బర్ ఫోర్సెస్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ రాణా ప్రతాప్ సింగ్ కి మధ్య ఈ హల్దిఘాట్ వార్ అనేది జరుగుతుంది. రాణా ప్రతాప్ సింగ్ కింగ్ ఆఫ్ విచ్ ఏరియా అంటే దట్ ఈస్ మేవార్. సో మేవార్ ఏరియాకి కింగ్ ఈయన. అలాగే నెక్స్ట్ హల్దిఘాట్ అనే ఏరియా మనకి ఎక్కడ ఉందంటే దట్ ఈస్ ఇన్ రాజస్థాన్. ఇట్ ఈస్ అ హిల్లీ ఏరియా ఇన్ రాజస్థాన్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ బై ఉదయ్పూర్. ఇది ఏ సిటీకి దగ్గరగా ఉందంటే ఉదయ్పూర్కి దగ్గరగా ఉంది. మళ్ళీ చెప్దాం, అక్బర్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ వార్స్ ఉన్నాయి. ఒకటి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, అది 1556లో జరిగింది, హేమరాజ్ వర్సెస్ అక్బర్. సో రెండోది ఇక్కడ మనం హల్దిఘట్ యుద్ధం చెప్పుకుంటున్నాం, మహారాణా ప్రతాప్ సింగ్ వర్సెస్ అక్బర్ ఫోర్సెస్. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన ప్లేస్ హల్దిఘట్, అది రాజస్థాన్
రాజస్థాన్ ఉదయ్పూర్లో ఉంది. యాక్చువల్గా జైపూర్ని పింక్ సిటీ అంటారు, ఉదయ్పూర్ని వచ్చేసి మనకి వైట్ సిటీ అంటారు. అలాగే రాజస్థాన్లో సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా ఉదయ్పూర్ని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిటీ క్వశ్చన్స్. సో పాలిటీలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ పార్ట్ 3. సో 12 to 35 ఆర్టికల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నారు, ఏది ఫండమెంటల్ రైట్ కాదని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి ఫండమెంటల్ రైట్లోకి వస్తుంది. అది 19 to 22 ఆర్టికల్స్ మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ మెన్షన్ బిట్వీన్ దట్ 19 to 22 ఆర్టికల్స్, ఎస్పెషల్లీ 19 ఆర్టికల్ దీనికి వర్తిస్తుంది. సో ఇది ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా. సో మనకి రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అనేవి 14 to 18 ఆర్టికల్స్ మధ్యలో ఉంటాయి. సో ఇది ఆర్టికల్ 14లో రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది వస్తుంది కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సో సారీ, ఆప్షన్ బి ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ వచ్చేసి 32 అవుతుంది. ఎందుకంటే మీకు ఫండమెంటల్ రైట్స్ కనుక అందకపోతే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అప్లికేబుల్ ప్రాపర్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, దే కెన్ అప్రోచ్ ద కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు. దట్ టు సుప్రీం కోర్ట్ ఈస్ ద గ్యారంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఆ కాన్స్టిట్యూషనల్కి సంబంధించిన రెమెడీస్ అన్ని కూడా ఆర్టికల్ 32లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ ఫర్ ద వేజెస్ ఆఫ్ ఈక్వల్ వర్క్. సో మనకి ఈక్వల్ వర్క్కి ఈక్వల్ వేజెస్, ఈక్వల్ వేతనం అంటున్నాం. దీని గురించి ఎక్కడ చెప్పలేదు. ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉండాలని చెప్పింది. డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. బై బర్త్, బై రేస్, బై జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందర అందరూ సమానులే. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఫారెన్ డెలిగేట్స్కి ఈ లా అనేది వర్తించదు, ఈ ఆర్టికల్ వర్తించదు. సో దీని ఈ స్పెషల్ కేసుని పక్కన పెడితే రిమైనింగ్ ఆల్ ద పీపుల్ ఇన్ ఇండియా దే ఆర్ ద ఈక్వాలిటీ బిఫోర్ ద లా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 17 అని ఉంటుంది, అన్టచబిలిటీ అంటాం, అంటరానితన నేరం అని చెప్పేసి. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఉంటుంది, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్, గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ని తన సొంత ప్రయోజనాల కోసం యూజ్ చేయకూడదు అనేది ఇక్కడ మెయిన్ థింగ్. అలాగే ఎప్పటి నుంచో వంశపారంపర్యంగా వచ్చే రాజా, రాజాదిరాజా ఇలాంటి టైటిల్స్ని కానీ, మొనార్కియల్ టైటిల్స్ని కానీ మెయింటైన్ చేయకూడదు. సో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది ఆర్టికల్ 18. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ వస్తుంది. ఆర్టికల్ 16 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడుతుంది, కానీ అక్కడ ఎక్కడా కూడా జీతాల గురించి మాట్లాడట్లేదు. ఆర్టికల్ 15 అందరూ సమానమే, బై బర్త్, బై జెండర్, బై ప్లేస్, డిస్క్రిమినేషన్, క్యాస్ట్, రిలీజియన్ ప్రకారం ఇండియాలో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. సో అది ఆర్టికల్ 15 ఈక్వాలిటీ బిఫోర్ లా. 14 to 18 వస్తాయి. ఇక 19 to 22లో ఏముంటాయంటే మీకు ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంది, మీరు ఏమన్నా చెప్పే హక్కు ఉంది. ఎదుటి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఇంటరప్ట్ కాకుండా యూ హ్యావ్ అ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూ హ్యావ్ అ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ గ్యాదరింగ్. సో మనం మూమెంట్స్ చేయొచ్చు, ఏ ఆర్మ్డ్ వెపన్స్ని మొయ్యకుండా మనం మూమెంట్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు కదా, సో ఫార్మర్స్ ఎవరైతే గ్యాదర్ అయ్యి మూమెంట్స్ చేస్తున్నారో అది ఇండియాలో ఉన్న రైట్, వాళ్ళకి ఫండమెంటల్ రైట్. కానీ ఆ మూమెంట్లో వాళ్ళు ఎటువంటి వైలెన్స్ అనే దాన్ని చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ టు ప్రైవసీ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A అనేది రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ప్రివెన్షన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ ఇన్ ద టైమ్ ఆఫ్ అరెస్ట్ అంటాం. అరెస్ట్ చేసిన టైంలో మనం ఫండమెంటల్ రైట్స్ని యూజ్ చేసుకునే విధంగా ఆర్టికల్ 22 ఉంటుంది. ఆర్టికల్ 22 మాత్రం టెర్రరిస్టు, మావోయిస్టులు, నక్సలైట్స్, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో సో వీళ్ళకి ఆర్టికల్ 22 అనేది వర్తించదు. దీస్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. తర్వాత ఇంకొకటి వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని ఉంటుంది. అది 23, 24లోకి వస్తాయి. సో 23 ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇండియాలో ప్రొహిబిటెడ్, కిడ్నాపింగ్ కానీ సో ఇలాంటివన్నీ మనకి ప్రొహిబిటెడ్. సో ఆర్టికల్ 24 ఉంటుంది, చైల్డ్ లేబర్ కూడా ప్రొహిబిటెడ్ 23, 24లో. సో 25 నుంచి 28 ఏముంటాయంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫెయిర్స్ అని చెప్పేసి మనకి 25 to 28 ఉంటాయి. సో నెక్స్ట్ 29, 30 కల్చరల్ రైట్స్ ఉంటాయి. 31 రైట్ టు ప్రాపర్టీని తీసేసి ఏ ఆర్టికల్లో వేశారంటే 300A ఆర్టికల్లో ఇప్పుడు మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఉండేది. ఇది వరకు ఏ ఆర్టికల్లో ఉండేదంటే రైట్ టు ప్రాపర్టీ 31లో ఉండేది. సో 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో సుప్రీంకోర్టుకి 32 ద్వారా మనకి రిట్స్ జారీ చేసే అధికారం ఉంటే 226 ద్వారా హైకోర్టుకి సో రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్
అండ్ హూ ప్రిసైడ్స్ ద జాయింట్ సెక్షన్ ఆఫ్ ద పార్లమెంట్. సో జాయింట్ సెక్షన్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవరు కండక్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ అని ఉంది. సో జనరల్గా మనకి ఏంటంటే ఆ బిల్ వాంట్ టు బికమ్ యాజ్ అ యాక్ట్, ఒక బిల్లు చట్టంగా మారాలంటే బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలి. పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఆఫ్టర్ అసెంట్ ఆఫ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి అసెంట్ ఇచ్చిన తర్వాత ఆ బిల్ బికమ్ యాజ్ అ యాక్ట్, ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. ఈ ప్రొసీజర్లో గనక ఒకవేళ లోక్సభ బిల్ పాస్ చేసి రాజ్యసభ పాస్ చేయకపోయినా, రాజ్యసభ బిల్ పాస్ చేసి లోక్సభ పాస్ చేయకపోయినా, ఇలాంటి విషయాల్లో ఏదైనా డైలమా డిఫరెన్సెస్ లాంటివి వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావ్ అ రైట్ to conduct joint section of parliament under the article 108. 108 ఆర్టికల్ ప్రకారం జాయింట్ సెక్షన్ ని కండక్ట్ చేసే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. సో ఇది మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే వీఆర్ టేకెన్ ఫ్రమ్ దట్ ఆస్ట్రేలియా కంట్రీ నుంచి మనం ఇది తీసుకోవడం జరిగింది సోర్స్ గా. అయితే జాయింట్ సెక్షన్కి పిలిచే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అప్పుడు లోక్సభకి స్పీకర్ ఉంటారు అండ్ రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. మరి జాయింట్ సెక్షన్ జరిగినప్పుడు ఆ జాయింట్ సెక్షన్కి అధ్యక్షత వహించేది ఎవరు అంటే దట్ ఈస్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ హూ ఈస్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ప్రజలచే నేరుగా ఎన్నుకోబడిన ప్రతినిధి ఎవరైతే ఉంటారో దట్ ఈస్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ హీ విల్ బి ఏమంటారు ఆయన అధ్యక్షత వహిస్తారు. కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, మేడం ప్రజలచే నేరుగా స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలా ఎన్నుకోబడతారు, లోక్సభలో మెంబర్స్ అందరూ కలిసి కదా స్పీకర్ని ఎన్నుకుంటారు అని. ఇక్కడ లాజిక్ ఏంటంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ విల్ బి ఎలెక్టెడ్ బై ద అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ ఓన్లీ. అసలు ఆయన ఎన్నుకోవాలి అంటే ఫస్ట్ లోక్సభ మెంబర్ అవ్వాలిగా. లోక్సభ మెంబర్ అవ్వాలంటే ఈ వాంట్ టు ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆన్ ద నేమ్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎలక్షన్స్ ప్రకారం, అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రకారం ఆయన లోక్సభ మెంబర్గా అయిన తర్వాతనే లోక్సభ మెంబర్లందరూ కలిసి ఆయనని స్పీకర్ ఆఫ్ లోక్సభ కింద ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్ తో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్ చూద్దాం. The following article of the Indian Constitution abolished the practice of untouchability. భారత రాజ్యాంగం యొక్క ఏ అధికారంలో అంటరానితనం నిషేధం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడే మనం మాట్లాడాం. 14 రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. 15 ఏ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తుంది. 16 ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంది, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతుంది. 17 అన్టచబిలిటీ అంటరానితనం గురించి మాట్లాడుతుంది. 18 మనకి అబాలిషన్ ఆఫ్ అన్టైటిల్స్. ఇక్కడ ఏది అడిగారు, అన్టచబిలిటీ అడిగారు కాబట్టి సీదా ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 17 అవుతుంది. అదే కనుక అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే 18 పెట్టచ్చు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే 19 పెట్టచ్చు. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లాలో ఎవరికి ఎగ్జంప్షన్ ఉంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎగ్జంప్షన్ ఉంది అండ్ ఫారెన్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఫారెన్ డెలిగేట్స్, సో వాళ్ళకి కూడా దీని నుంచి ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. దే హ్యావ్ అ సమ్ అదర్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. సో నెక్స్ట్ ఎకానమీ క్వశ్చన్స్ చూద్దాం. ఎకానమీలో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద సాఫ్ట్ లోన్ విండో ఆఫ్ ద వరల్డ్. సో కింది వాటిలో దేన్ని సాఫ్ట్ లోన్ విండో ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది వరల్డ్ బ్యాంక్. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంటే 1945 టైంలో మనకి రెండో ప్రపంచ యుద్ధం అయిపోగానే 1945 టైంలో వరల్డ్లో చాలా రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆల్రెడీ నేను చాలాసార్లు ఇది మీకు చెప్పాను. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటారు యునైటెడ్ నేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఎందుకంటే వరల్డ్ని జాగ్రఫికల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ప్రొటెక్ట్ చేయడం కోసం. ఆ ఎకనామికల్ అనే వర్డ్కి సూటబుల్ అయ్యే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఎక్కడుందో, వాషింగ్టన్. సో వాషింగ్టన్ డీసీలో మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి వాషింగ్టన్లోనే ఉంది. దీనికి ప్రస్తుతం మనకి ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అంటే డేవిడ్ మాల్పస్. సో డేవిడ్ మాల్పస్ ఈజ్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. అయితే ఈ వరల్డ్ బ్యాంక్లో మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు యుఎన్ తీసుకుంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా అయితే డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇలా విభాగాలు ఉంటాయో అలాగే వరల్డ్ బ్యాంక్లో కూడా మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్లో డిఫరెంట్ సెక్టార్స్లో ఐడిఏ అంటే మనకి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది ఐడిఏ యొక్క ఎబ్రివేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. నెక్స్ట్ ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కోఆపరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో ఇవి దీని యొక్క ఎబ్రివేషన్స్.
అయితే ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం ఇక్కడ మనకి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇక్కడ సాఫ్ట్ లోన్స్ అంటే అర్థం ఏంటంటే విచ్ కంట్రీస్ అంటే ఏ పూర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో పూర్ కంట్రీస్కి కనుక వరల్డ్ బ్యాంక్ మనీని ఫండ్ చేయడం లేకపోతే లోన్ ప్రొవైడ్ చేయడం చేస్తే దానిని సాఫ్ట్ లోన్ అంటాం. సాఫ్ట్ లోన్ ఈజ్ నథింగ్ బట్ ద లోన్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై దట్ వరల్డ్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పూర్ కంట్రీస్ ఆర్ ద పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సాఫ్ట్ లోన్. ఈ సాఫ్ట్ లోన్ ఇచ్చే వరల్డ్ బ్యాంక్ యొక్క మెయిన్ ఆర్గాన్ ఏది అంటే దట్ ఈస్ IDA, దట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA ఆ వరల్డ్ బ్యాంక్ మెయిన్ ఆర్గాన్. ఇది సాఫ్ట్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Weaving of a cloth by using cotton fiber comes under which sector of economic activity? సో మనకి కాటన్ ఫైబర్ను ఉపయోగించి బట్టలు నెయ్యడం ఆర్థిక కార్యకలాపాలు ఏ రంగానికి వస్తాయి? సో సెకండరీ సెక్టారా, ప్రైమరీ సెక్టారా, టెరిషరీ సెక్టారా, క్వాటర్నరీ సెక్టారా? యాక్చువల్గా మనకి చేసే పనిని బట్టి ఎకానమీ జనరేట్ అయ్యేది అంటే మన వృత్తిని బట్టి ఎకానమీ జనరేట్ అయ్యే దాన్ని బట్టి 3 సెక్టర్స్ కింద విడదీశారు. అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని ప్రైమరీ సెక్టార్లో ఉంటాయి. ఇండస్ట్రీస్కి సంబంధించినవన్నీ సెకండరీ సెక్టార్లో ఉంటాయి. సర్వీసెస్ అంటాం కదా, IT కానీ, సాఫ్ట్వేర్ కానీ, టెక్నాలజీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి టెరిషరీ సెక్టార్లో ఉంటాయి. అయితే ఇక్కడ కాటన్ అండ్ వేవింగ్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది టెరిషరీ సెక్టార్ అవ్వదు. కాకపోతే వేవింగ్ ఆఫ్ క్లాత్స్ బై యూజింగ్ కాటన్ ఫైబర్ అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఏ సెక్టార్కి సంబంధించింది అంటే ప్రైమరీ. ఎందుకు ప్రైమరీ అవుతుందంటే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్కి ప్రొడ్యూస్ చేసిన ఎకానమీ అండ్ ఎకానమీ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టార్లోకి వస్తాయి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇండియా ఇనీషియల్గా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు జీడిపిలో అంటే మన కంట్రీ యొక్క ఇన్కమ్లో మోస్ట్ కాంట్రిబ్యూటర్ ప్రైమరీ సెక్టారే. కానీ ఇప్పుడు ఇండియాలో మన ఇన్కమ్లో అంటే జాతీయ ఆదాయంలో మోస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు అంటే దట్ ఈస్ అ టెరిషరీ సెక్టార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, జల్లికట్టు ఈజ్ అన్ ఈవెంట్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో జల్లికట్టు అనేది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో జరుపుకుంటారు? ఆల్రెడీ మీకు తెలుసు జల్లికట్టు ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు ఏరియా. సో జల్లికట్టు రీసెంట్గా మూవీ అనేది చాలా పెద్ద పాపులర్ అయింది ఇండియాలో అండ్ జల్లికట్టు ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ గేమ్ ఇన్ ద తమిళనాడు ఏరియా. అలాగే కేరళకు వచ్చేటప్పటికి అందరికీ తెలుసు చాలా ట్రెడిషనల్ గేమ్ రేస్ కింద దేని చెప్తామంటే బోటింగ్ రేస్ చెప్తాం. ఆ బోటింగ్ రేస్ని వలం కలి అని పిలుస్తారు. ఇన్ కేరళ ద ట్రెడిషనల్ స్పోర్ట్ ఈజ్ అ వలం కలి. సో వలం కలి అంటే ఇక్కడ అర్థం బోట్ రేస్. ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ కేరళ అండ్ జల్లికట్టు ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ తమిళనాడు ఏరియా. సో ఈ రెండు కూడా మనకి ట్రెడిషనల్ స్పోర్ట్స్ రేస్లోకి రావడం జరుగుతుంది. సో ఎక్కువగా ఇండియాలో ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఉన్న వన్ ఆఫ్ ద స్టేట్గా మనం ఏం చెప్పచ్చు అంటే త్రిపుర. సో త్రిపుర ఒకటి, మణిపూర్ ఒకటి, ఈ 2 స్టేట్స్లో భారతదేశంలోని ఎక్కువ ట్రెడిషనల్ స్పోర్ట్ రేస్ అనేవి ఈ ఏరియాస్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ గోల్డ్ కప్ ఈజ్ అ అవార్డ్ ఫర్ విచ్ స్పోర్ట్? ఇందిరాగాంధీ గోల్డ్ కప్ ఏ క్రీడలకు ఇవ్వబడుతుంది అని అడిగారు. ఆప్షన్స్లో విమెన్స్ హాకీ, విమెన్స్ ఫుట్బాల్, విమెన్స్ క్రికెట్, విమెన్స్ బ్యాడ్మింటన్. సో విమెన్స్ హాకీకి సంబంధించి సో ఇందిరాగాంధీ గోల్డ్ కప్ అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకొకటి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ఎక్కడుందంటే ఢిల్లీ. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ ఢిల్లీ. ఇందిరాగాంధీ గోల్డ్ కప్ ఈజ్ ద విమెన్స్ హాకీ. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇందిరాగాంధీ ట్యూలిప్ గార్డెన్. ఇందిరాగాంధీ ట్యూలిప్ గార్డెన్ అనేది ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చింది కూడా మనకి ఇందిరాగాంధీనే. ఇందిరాగాంధీకి ఏ అవార్డు వచ్చింది? భారతరత్న. సో భారతరత్న వచ్చిన మహిళల్లో లేదా మొట్టమొదటి మహిళగా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే ఇందిరాగాంధీని చెప్పొచ్చు. సో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఇందిరాగాంధీ టైంలోనే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండో పాకిస్తాన్ వారు ఇందిరాగాంధీ టైంలోనే, బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ ఇందిరాగాంధీ టైంలోనే, చక్మాస్ అనే ఒక మైగ్రేట్ పీపుల్, మళ్ళీ చెప్తున్నాను, చక్మాలు అనబడే ఒక మైగ్రేట్ పీపుల్ వలసదారులు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ప్రాంతాన్ని నుంచి ఇండియాకి ఎవరి కాలంలో వచ్చారు అంటే ఇందిరాగాంధీ కాలంలోనే వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ, ప్రోలాంగ్డ్ నేషనల్ ఎమర్జెన్సీ, అత్యధికంగా జాతీయ అత్యవసర పరిస్థితి ఎవరి కాలంలో విధించబడింది అంటే అది కూడా ఇందిరాగాంధీనే. నెక్స్ట్ వన్, The Udaipur Science Center has inaugurated in which of the following states or UTs? So మనకి త్రిపురలో ఉదయ్పూర్ సైన్స్ సెంటర్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్. సో ఆ సైన్స్ సెంటర్ మనకి త్రిపురలో ఇనాగ్రేట్ చేశారు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ త్రిపుర సీఎంని గుర్తుపెట్టుకోండి, బిప్లబ్ కుమార్ దేవ్. బిప్లబ్ కుమార్ దేవ్ is a present chief minister of Tripura and Ramesh Bayas is a governor of Tripura.
నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్? లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి లూయిస్ ఫిషర్. సో లూయిస్ ఫిషర్ రాసిన బుక్ ఏది అంటే ద లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ. లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ అనే బుక్ని రాసింది ఎవరు అంటే లూయిస్ ఫిషర్. సో నెక్స్ట్ మనకి మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ రాశారు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అని చెప్పేసి, మై ఆటోగ్రఫీ విత్ ద ఎక్స్పెరిమెంట్స్ ట్రూత్ మహాత్మా గాంధీ రాశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జవహర్లాల్ నెహ్రూ, ద గ్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్. జవహర్లాల్ నెహ్రూ రోట్ మెనీ బుక్స్, ఒక బుక్ వచ్చేసి మనకి ద గ్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా రాసిన బుక్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే దాన్ని రాశారు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెల్సన్ మండేలాని నల్ల జాతి సూర్యుడు అని కూడా పిలుస్తారు. భారతదేశంలో మొట్టమొదటి భారతరత్న వచ్చిన పర్సన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ విదేశీయుడు. మొట్టమొదటి విదేశీయుడికి భారతరత్న ఇచ్చింది ఎవరికి అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి. ఈయన పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. ఈయన గాంధీకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫాలోవర్. ఈయనని ఫ్రంటియర్ గాంధీ అని పిలుస్తారు. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి భారతరత్నాన్ని పొందిన విదేశీయుడు, దట్ ఈస్ అ నెల్సన్ మండేలా. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద వికాస్ ఆశా లోన్ స్కీమ్ under while the bank will distribute loans for of up to 10 lakhs to women entrepreneurs. సో జనరల్గా మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఏ బ్యాంక్, ఈ కింది వాటిలో ఏ బ్యాంక్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సో దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ మాట్లాడుకుందాం. దట్ ఈస్ అ కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్. సో కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి, సో విమెన్స్లో ఎవరైతే మనకి ఈ వ్యాపారవేత్తలు ఉంటారో, సో ఇనీషియల్గా ఈ ఇండస్ట్రీస్ని వాటిని లేకపోతే బిజినెస్ని స్టార్ట్ చేస్తారు, సో అలాంటి వాళ్ళకి 10 lakhs వరకు ఇస్తారు అని చెప్పేసి కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ నుంచి అంటే 10 lakhs ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లోన్ వైజ్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి చాలా మనకి వెసులుబాట్లు వచ్చాయి ఇండియాలో. ఒక రకంగా చెప్పాలంటే వీ హ్యావ్ వన్ ఆఫ్ ద స్కీమ్, సెంట్రల్లో కూడా ఒక స్కీమ్ ఉంది, ముద్రా యోజన. ఆల్రెడీ మీకు తెలుసు కదా. ముద్రా యోజనలో ఏంటంటే ఎస్సీ, ఎస్టీ అండ్ విమెన్ ఈ 3 కేటగిరీల వాళ్ళకి కూడా లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎస్పెషల్లీ ఎంతవరకు అంటే 50,000 నుంచి 10 లక్షల దాకా. సో 50,000 నుంచి 10 లక్షల దాకా సెంట్రల్ గవర్నమెంట్లో లోన్ పొందొచ్చు విమెన్స్ కానీ, వాళ్ళతో పాటు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కానీ ముద్రా యోజన కింద. అదే కర్ణాటక వాళ్ళైతే కర్ణాటక వికాస గ్రామీణ బ్యాంక్ పథకం కింద సో మనకి 10 లక్షల రూపాయల వరకు లోన్ని పొందొచ్చు ఈ బ్యాంక్ కింద. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే ముద్రా యోజన రీసెంట్గా ఒక డేటాను రిలీజ్ చేసింది. సో దానివల్ల అది న్యూస్లో ఉంది కాబట్టి ముద్రా యోజనని గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్లో ఇది స్టార్ట్ అయిందంటే 2015. ముద్రా యోజనని 2015లో స్టార్ట్ చేశారు. కిషోర్ శశి తరుణ్ అని చెప్పేసి కిషోర్ తరుణ్ సో ఈ 3 లోన్స్ని ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ఒక సెక్టార్కి ఎంతవరకు లోన్ ఇవ్వాలి, ఎంతవరకు బడ్జెట్ ఉంటుంది అనేది ఈ లోన్స్ ద్వారా నిర్ణయించబడతాయి. సో దీన్ని పక్కన పెడితే ఇంకా మనకు చెప్పాలంటే రీసెంట్గా లాక్డౌన్ తర్వాత ఇండియాలో చాలా పాపులర్ అయింది విమెన్కి సంబంధించి మీషో యాప్ అంటాం. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఐఐటి ఢిల్లీకి చెందిన 2 వ్యక్తులు సంజయ్ బర్వర్లాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక పర్సన్, ఐఐటి ఢిల్లీకి చెందిన 2 వ్యక్తులు ఈ మీషో యాప్ని లాంచ్ చేశారు. ఈ మీషో యాప్ ద్వారా చాలామంది విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండియాలో బిజినెస్ని స్టార్ట్ చేశారు, బిజినెస్ని సక్సెస్ఫుల్గా కూడా చేయగలుగుతున్నారు. అంటే ముద్రా యోజన, మీషో యాప్, నెక్స్ట్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆఫ్ కర్ణాటక, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. ఈ మధ్యనే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ట్రైబల్ వాళ్ళ కోసం, వన్ ధన్ యోజన అని. సో వన్ ధన్ యోజనలో ఈ ట్రైబల్ పీపుల్ అందరూ కూడా ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి అమ్మేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని లింక్ చేసిందంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విమెన్స్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇక్కడ మనకి లింక్ చేయడం జరిగింది. అంటే విమెన్కి ఈ మధ్యన అంటే విమెన్ ఎంపవర్మెంట్ని పక్కన పెడితే బిజినెస్ పరంగా, ఎకనామిక్ యాక్టివిటీస్ పరంగా అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఇఫ్ యూ ఆర్ కంపేర్ టు ద బిఫోర్ లాక్డౌన్ అండ్ ఆఫ్టర్ ద లాక్డౌన్ సమ్ వాట్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ అని కూడా చెప్పచ్చు యాజ్ పర్ ద అఫీషియల్ డేటా. నెక్స్ట్ వన్ చూద్దాం. The RBI has announced that will purchase 4 government securities of how much amount. సో మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ ఎంతకి పర్చేస్ చేస్తాను అని చెప్పింది అంటున్నారు. అది కూడా 4 గవర్నమెంట్ సెక్యూరిటీస్, 20,000 crores, 50,000 crores, 30,000 crores, 10,000 crores. సో మనకి ఆన్సర్ వచ్చేసి 20,000 crores ఆర్బీఐ పర్చేస్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జనరల్గా మనం ఆర్బీఐ యూజ్ చేసే పాలసీని ఏమని పిలుస్తాము అంటే మానిటరీ పాలసీ అని పిలుస్తాం. ద మానిటరీ పాలసీ ఈజ్ నథింగ్
but which is used by the RBI, a systematic approach to control the money circulation in a proper way in the market. So markets లో మనకి కంట్రీలో మనీ సర్క్యులేషన్ ని ఒక ప్రాపర్ వేలో ఉంచడానికి ఆర్బీఐ ఫాలో అయ్యేదాన్ని మానిటరీ పాలసీ అంటాం, తెలుగులో ద్రవ్య విధానం అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ మానిటరీ పాలసీ దేనికి బెనిఫిట్ అంటే జనరల్గా ఇన్ఫ్లేషన్ అంటాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, లేదా నెక్స్ట్ వచ్చేసి డిఫ్లేషన్ అంటాం. సో డిఫ్లేషన్ని ఎలిమినేట్ చేయడానికి, డిఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ లాంటి వాటిని కంప్లీట్గా కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ విత్ అ సెర్టైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ద టూల్స్ ఇట్ ఈస్ యూజింగ్ అ సిస్టమాటిక్ మేనర్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మానిటరీ పాలసీ. ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది, ఒకవేళ మనీ అనేది ఎక్కువగా ఓవర్ఫ్లో అయింది అనుకోండి మార్కెట్లో, అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి అంటే ఈ ఓవర్ సర్క్యులేషన్ ఆఫ్ మనీ మార్కెట్లో దాన్ని తగ్గించాలి. అసలు ఓవర్ సర్క్యులేషన్ ఎందుకు జరుగుతుంది, బ్యాంక్స్ తక్కువ రేట్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనీని లోన్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నాయి, అప్పుగా ఇస్తున్నాయి అనుకోండి. చాలా మంది దాన్ని తీసుకుని దాని తర్వాత ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల మనీ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం కానీ బ్యాంక్ దగ్గర మనీ సర్క్యులేషన్ కానీ ఆపాలి. అలా ఆపాలి అంటే సో ఆర్బీఐ బ్యాంక్స్కి ఇచ్చే మనీ మీద ఇంట్రెస్ట్ రేట్ని పెంచాల్సి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఏమని పిలుస్తారు అంటే రెపో రేట్. సో రెపో రేట్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ద ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈస్ ఇంపోజ్డ్ బై ఆర్బీఐ ఆన్ ద లెండింగ్ మనీ టు దట్ బ్యాంక్స్. సో బ్యాంక్స్కి ఇచ్చే మనీ మీద ఆర్బీఐ ఇంపోజ్ చేసే రేట్నే రెపో రేట్ అంటాం, ఇంట్రెస్ట్ రేట్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి రివర్స్ రెపో రేట్ అని ఉంటుంది. సో జనరల్గా మనం రెపో రేట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే జనరల్గా సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ యూజ్ చేస్తాను గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ రివర్స్ రెపో రేట్ ఏంటి, మనీని ఇంజెక్ట్ చేయాలి, మనీని మనకి మార్కెట్లోకి వదలాలి. అలా చేయాలి అంటే బ్యాంక్స్ దగ్గర ఓవర్ఫ్లో ఉండాలి. బ్యాంక్స్ ఎప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి ఎక్కువ మనీని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు. లేదా ఇంకొకటి వచ్చేసి మనకి ఆర్బీఐ గనక బ్యాంక్ దగ్గర నుంచి మనీని తీసుకుంటుంది అనుకోండి, ఇఫ్ ఆర్బీఐ ఈస్ టేకింగ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్ సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రివర్స్ రెపో రేట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర నుంచి మనీ తీసుకున్నప్పుడు దాని మీద కూడా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ని రివర్స్ రెపో రేట్ అంటాం. రెపో రేట్ రివర్స్ రెపో రేట్ని ఎల్ఏఎఫ్ అనొచ్చు, అంటే లిక్విడ్ అడ్జస్ట్ ఫెసిలిటీ రేట్స్. లిక్విడ్ అడ్జస్ట్ ఫెసిలిటీ రేట్స్ అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ మధ్య అండ్ వాట్ ఎవర్ దట్ మనీ సర్క్యులేషన్ ఈజ్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెర్టైన్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్, రెపో అండ్ రివర్స్ రెపో, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లిక్విడ్ అడ్జస్ట్ ఫెసిలిటీ రేట్. సో దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి సిఆర్ఆర్ అంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. సో ఇవి కూడా మనకి మానిటరీ పాలసీలో వన్ ఆఫ్ ద టూల్స్గా చెప్పచ్చు. సో దీంతో పాటు బ్యాంక్ రేట్ అంటాం. దాని తర్వాత వచ్చేసి మనకి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం, ఎంఎస్ఎఫ్ నెక్స్ట్ బ్యాంక్ రేట్. ఇవేంటి అంటే సో బ్యాంక్ దగ్గర నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ ఓవర్ నైట్కి మనీ తీసుకుంటాయి. 1 డేకి మనీ గనక తీసుకుని ఆ మనీ మీద ఇంట్రెస్ట్ రేట్ని ఆర్బీఐ గనక విధిస్తే సో దానిని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటాం. బ్యాంక్ రేట్ అంటే ఎక్కువ కాలం మనీని తీసుకుంటాయి ఆర్బీఐ, ఎక్కువ కాలానికి. సో దాని మీద ఇంట్రెస్ట్ రేట్ కనుక ఆర్బీఐ విధిస్తే సో దానిని బ్యాంక్ రేట్ అంటాం. అంటే ఇక్కడ బ్యాంక్స్ ఎక్కువ కాలం మనీని ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుని దాని మీద పడే ఇంట్రెస్ట్ రేట్ని బ్యాంక్ రేట్ అంటాం. ఓవర్ నైట్కి కానీ 1 డేకి కానీ అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తారు. దీస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ విచ్ పాలసీ అంటే మానిటరీ పాలసీ. ఇది ఎందుకంటే ఇప్పుడు న్యూస్లో ఉంది, ఆర్బీఐ రీసెంట్లీ రిలీజ్డ్ దట్ బై మంత్లీ పాలసీ. సో బై మంత్లీ పాలసీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని బట్టి వీటిని పెంచాలా తగ్గించాలా అని చెప్పేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ కమిటీ ఒక వాల్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఈ మంత్లీ పాలసీలో రెపో రేట్ని ఎంత పట్టింది అంటే 4% ఉంచింది. రైట్ నౌ రెపో రేట్ ఈజ్ 4%. రివర్స్ రెపో రేట్ ఎంత అంటే 3.25% ఉంది. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంత ఉందంటే 4.25% ఉంది. స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో ఎంత ఉందంటే 18% ఉంది. ఈ వాల్యూస్ అవసరం. స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో 18%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.25%, రివర్స్ రెపో రేట్ 3.25%, రెపో రేట్ 4%. ఇవన్నీ ఏంటి అంటే ద మానిటరీ పాలసీ టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై దట్ ఆర్బీఐ అండ్ 2 months once, ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ బై మంత్లీ పాలసీని ఆర్బీఐ యొక్క ఎవరు అనౌన్స్ చేస్తారు అంటే మానిటరీ పాలసీ కమిటీ అనౌన్స్ చేస్తుంది. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్. మనకి షాంఘై కోఆపరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిందని అడుగుతున్నారు. 2001. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2001. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో షాంఘై కోఆపరేషన్లో టోటల్గా మనకి ఎన్ని ఉంటాయంటే 8 కంట్రీస్ ఉంటాయి. 8 కంట్రీస్లో ఇండియా ఈజ్ దేర్, పాకిస్తాన్, చైనా, రష్యా ఈ 4 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కజకిస్తాన్, కిర్గిస్తాన్, అజబకిస్తాన్, తజికిస్తాన్. సో ఈ 4 కంట్రీస్ ఉంటాయి. టోటల్గా 8 కంట్రీస్ ఆర్ దేర్. తజికిస్తాన్,
అజబెకిస్తాన్, గిర్గిస్తాన్ అండ్ కజకిస్తాన్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇండియా. సో దీస్ ఆర్ ద 8 కంట్రీస్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇండియా, పాకిస్తాన్ ఎస్సీఓలో మెంబర్స్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు అంటే 2017. ఇండియా, పాకిస్తాన్ బికమ్ యాజ్ అ ఎస్సీఓ పర్మనెంట్ మెంబర్స్ ఇన్ 2017గా గుర్తుపెట్టుకోవాలి. రెండు ఒకేసారి దాంట్లోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ ఆర్గనైజేషన్స్ అంటే ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ సెక్రటేరియట్ చైనాలో ఉంది. చైనాలో కూడా ఎక్కడుందంటే మనకి బీజింగ్లో, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి రష్యాలో మనకి ఎస్సీఓ యొక్క ర్యాట్స్ విభాగం ఉంది, అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ సెక్యూరిటీ అసోసియేషన్, దాన్ని ర్యాట్స్ అంటాం. సో ర్యాట్స్ విభాగం ఎస్సీఓకి సంబంధించి రష్యాలో ఉంది. సో సెక్రటేరియట్ వచ్చేసి చైనాలోని బీజింగ్ ఏరియాలో ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అడుగుతున్నారు. సో ఎస్సీఓ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2001. సో టోటల్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 8 ఉన్నాయి. సో 8 కంట్రీస్ ఏంటంటే వన్ ఈజ్ ఇండియా, సెకండ్ వన్ ఈజ్ పాకిస్తాన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రష్యా, ఫోర్త్ వన్ చైనా, అజబెకిస్తాన్, కజకిస్తాన్ అండ్ నెక్స్ట్ వన్ తజికిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కిర్గిస్తాన్. సో టోటల్గా మనకి 8 కంట్రీస్ ఎస్సీఓలో మెంబర్స్గా ఉన్నాయి. అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ ఎప్పుడు జాయిన్ అయ్యాయి అంటే 2017లో ఎస్సీఓ మెంబర్స్ కింద జాయిన్ అయ్యాయి. ది ఎస్సీఓకి సంబంధించి 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో చైనాలో ఇంపార్టెంట్ ప్లేస్ అయిన బీజింగ్, సో బీజింగ్ ప్రాంతంలో ఎస్సీఓ యొక్క సెక్రటేరియట్ అనేది మనకి బీజింగ్లో ఉంది. సో నెక్స్ట్ అజబెకిస్తాన్లో ఇంపార్టెంట్ ప్లేస్ అయిన తష్కంట్, సో తష్కంట్ ఏరియాలో మనకి ర్యాట్స్ అనే ఆర్గనైజేషన్, ఎస్సీఓ యొక్క ర్యాట్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ సెక్యూరిటీ అసోసియేషన్, సో ర్యాట్స్ అది తష్కంట్ ఏరియాలో ఉంది అజబెకిస్తాన్. సో బీజింగ్లో ఎస్సీఓ యొక్క సెక్రటేరియట్ ఉంది, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చైనా. ఇండియా, పాకిస్తాన్ 2017లో జాయిన్ అయ్యాయి. అసలు మనకి ఇది ఎస్టాబ్లిష్ అయింది 2001లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, a computer virus normally attached itself to another computer program known as. సో కంప్యూటర్ వైరస్ సాధారణంగా పిలువబడే మరొక కంప్యూటర్ ప్రోగ్రామ్ను దేనికి జత చేయబడుతుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ట్రోజన్ హార్స్. So a computer virus normally attaches itself to the another computer program and it is known as a Trojan horse. Option C is the correct answer.